ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పశ్చిమాసియా యుద్ధం ముగింపు కోసం ఇరాన్ తమ ముందుంచిన డిమాండ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేసి ఇరాన్ పోర్టులపై దిగ్బంధనం ఎత్తివేస్తేనే తాము హర్మూజ్ జలసంధిని తెరుస్తామన్న ఇరాన్ ఆఫర్పై అమెరికా పెదవి విరుస్తుంది. అణు ఒప్పందం లేకుండా ఇరాన్తో ఎలాంటి రాజీకి తాము సిద్ధంగా లేమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఈ పరిణామాల దృష్ట్యా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తమ మిత్రదేశమైన రష్యాలో పర్యటించి అక్కడి ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తమపై విధించిన నావికా దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేస్తే హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలను పునరుద్దరిస్తామన్న ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా పెదవి విరుస్తోంది. పాకిస్తాన్ ద్వారా పంపిన ఈ ప్రతిపాదనలో అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా బృందంతో సుదీర్ఘంగా చర్చించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని అధ్యక్షుడే స్వయంగా ప్రకటిస్తారని చెప్పారు. అయితే ఇరాన్ డిమాండ్లపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కేవలం కాలయాపన చేయడానికే ఇరాన్ ఇలాంటి డ్రామాలాడుతోందని విమర్శించారు. ఇరాన్ తన అణు ఆయుధ కాంక్షను వీడినంత వరకు ఏ ఒప్పందమూ కుదరదని తెగేసి చెప్పారు. ఏ ఒప్పందం జరిగినా అది ఇరాన్ అణ్వాయుధాల దిశగా అడుగులు వేయకుండా నిరోధించేలా ఉండాలన్నారు. భవిష్యత్తులో ఇరాన్ ఖచ్చితంగా అణ్వాయుధాలు కావాలని కోరుకుంటుందని, ఆ సమస్యను ఎదుర్కోవాల్సిందేనని రూబియో స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరాన్లో 3,375, లెబనాన్లో 2,521 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైనికులతో పాటు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాల జవాన్లు కూడా ఈ యుద్ధంలో బలయ్యారు. గల్ఫ్ దేశాల్లోనూ మరణాల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తమ మిత్రదేశమైన రష్యాతో మంతనాలు జరుపుతుండటంతో మాస్కో నుంచి వారికి ఎలాంటి సాయం అందుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్ వ్యవహరిస్తోన్న తీరు ప్రపంచ ఇంధన భద్రతకు ఒక మేలుకొలుపు లాంటిదని అమెరికా ఉన్నతాధికారి అలిసన్ హూకర్ తెలిపారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ చట్టవిరుద్ధమైన చర్యల వల్ల ప్రపంచం నష్టపోతోందని మండిపడ్డారు. ఇంధన సరఫరా కోసం కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు. అణు ఒప్పందంపై స్పష్టత రాకుండా ఇరాన్తో ఎలాంటి రాజీకి అంగీకరించబోమని అమెరికా తేల్చి చెబుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్టులో పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్న ఆందోళన నెలకొంది.